Okay, in this video, I am going to explain about dynamic memory allocation. Dynamic memory allocation means the process of allocating a memory at runtime. సో రన్ టైంలో మనం మెమరీని అలొకేట్ చేయడానికి యూస్ చేసే కాన్సెప్టే డైనమిక్ మెమరీ అలొకేషన్. సో మనం ఆల్రెడీ యారేస్ గురించి చూసాం. సో యారేస్లో సపోజ్ ఇంట్ స్పేస్ ఏ ఆఫ్ 10 అన్నాం, ఇంట్ స్పేస్ ఏ ఆఫ్ 10 అన్నాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫర్ సపోజ్ ఎన్ వాల్యూ అనేది 4 ఇచ్చాను. సో దీంట్లో ఉండే డ్రాబ్యాక్ ఏంటంటే ఇంట్ స్పేస్ ఏ ఆఫ్ 10 అంటే టోటల్గా యారే సైజ్ వచ్చేసి 0 to 9 ఇండెక్స్లు వస్తాయి. సో టోటల్గా ఇంటికి సపోజ్ 2 బైట్స్ అనుకుంటే ప్రతి ఎలిమెంట్కి 2 బైట్స్ కాబట్టి 10 into 2 20 బైట్స్ మెమరీ అలొకేట్ అయ్యింది. నేను నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 4 ఇచ్చాను అనుకోండి. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 4 ఇస్తే ప్రతి దానికి కూడా 2 బైట్స్ కాబట్టి సో 4 into 2 8 బైట్స్. అంటే రిమైనింగ్ 12 బైట్స్ అనేది మెమరీ వేస్టేజ్. అదొక ప్రాబ్లం. రెండో ప్రాబ్లం వచ్చేసి నువ్వు యారే సైజ్ అనేది ఏ ఆఫ్ 10 అన్నావు కాబట్టి సో ఏ ఆఫ్ 10 అన్నావు, టోటల్గా నువ్వు ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేయగలవు? మ్యాక్సిమం 10 ఎలిమెంట్సేగా. నువ్వు ఎన్ వాల్యూ ఫస్ట్ 4 ఇచ్చావు, తర్వాత ఇంకో ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసావు, అప్పుడు 5 అవుతుంది. మళ్ళీ ఇంకో ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసావు, 6 అవుతుంది. సో ఇలా నువ్వు మ్యాక్సిమం ఎన్ని నెంబర్స్ స్టోర్ చేయొచ్చు? 10 నెంబర్స్. సో అంతకు మించి నువ్వు వెళ్ళటానికి లేదు. కానీ నువ్వు డైనమిక్ మెమరీ అలొకేషన్ కానీ వాడితే ఈ రెండు ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఒక ప్రాబ్లం వచ్చేసి వేస్టేజ్ ఆఫ్ మెమరీ, వేస్టేజ్ ఆఫ్ మెమరీ ఒకటి. వేస్టేజ్ ఆఫ్ మెమరీ అంటే ఇక్కడ సైజ్ ఏమో 10 అన్నాను, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 4 ఇస్తే ఇంకో 6 ఎలిమెంట్స్కి మెమరీ వేస్టేజ్. అదొక పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి ఈ యారే యొక్క సైజ్ అనేది నేను మ్యాక్సిమం 10 కాబట్టి సో 10 ఎలిమెంట్స్ కంటే నువ్వు ఎక్కువ ఇన్సర్ట్ చేయలేవు. exceed capacity, we can't possible to insert an element. We can't possible to insert an element. So based upon these two reasons, then we are going to use the concept called dynamic memory allocation. So dynamic memory allocation means the process of allocating a memory at runtime. The process of allocating a memory at runtime. సో మనం రన్ టైంలో మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఇస్తే అన్ని ఎలిమెంట్స్కే మెమరీ అలొకేట్ అవ్వాలి. సో దాంట్లో డేటాను స్టోర్ చేయాలి. అంటే వేస్టేజ్ ఆఫ్ మెమరీ అనేది ఉండదు. సో మనకి సిలో టోటల్గా మనకి డైనమిక్ మెమరీ అలొకేషన్ కాన్సెప్ట్ని అచీవ్ చేయడానికి మనకి టోటల్గా 4 ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి మ్యాలక్ అనేది ఒక ఫంక్షను. సెకండ్ వన్ వచ్చేసి క్యాలక్, థర్డ్ వన్ వచ్చేసి రియాలక్, ఫోర్త్ వన్ వచ్చేసి ఫ్రీ. సో వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి? మ్యాలక్ అంటే ఎలకేటింగ్ ఏ సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ. సో ఒక సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీని అలొకేట్ చేయడానికి రన్ టైంలో ఎలకేటింగ్ సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ, సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ. అది కూడా ఎక్కడంటే హీప్ ఏరియాలో. హీప్ ఏరియాలో నువ్వు సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీని అలొకేట్ చేయడానికి మ్యాలక్ వాడతాం. ఈ మ్యాలక్ అనే ఫంక్షన్ లోపల మనం పాస్ చేసేది ఏంటిదంటే సైజ్. ఆ సైజు కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ బైట్స్. అంటే బైట్స్ అంటే సపోజ్ నేను ఇక్కడ వాల్యూ 20 అని పాస్ చేశాను అనుకోండి, అంటే 20 బైట్స్ మెమరీ అలొకేట్ అయ్యింది. అది కూడా ఎక్కడ అలొకేట్ అవుతుంది? హీప్ ఏరియాలో అలొకేట్ అవుతుంది. ఆ 20 బైట్స్ మొత్తం కలిపి ఒక సింగిల్ బ్లాక్ కింద ట్రీట్ చేస్తాడు. అదే క్యాలక్ కూడా సేమ్ మీనింగ్. అలొకేటింగ్ సింగిల్ బ్లాక్ కాకుండా ఇక్కడ మల్టిపుల్ బ్లాక్స్ అంటాం. అలొకేటింగ్ మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ మెమరీ, అలొకేటింగ్ మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ మెమరీ. ఇది కూడా హీప్ ఏరియాలోనే. హీప్ ఏరియాలో మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ మెమరీని అలొకేట్ చేయడానికి క్యాలక్ వాడతాం. మ్యాలక్ అయితేమో సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ. సో మ్యాలక్ క్యాలక్లో ఉండే ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే
నువ్వు సపోజు ఒక 20 బైట్స్ మెమరీని అలొకేట్ చేసావు ఇక్కడ. మ్యాలక్లో ఇంకొక ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మ్యాలక్లో ఒక్క పారామీటర్ మాత్రమే పాస్ చేస్తాం. అంటే ఏదో ఒక నెంబర్ పాస్ చేస్తాం. అదే క్యాలక్కి వచ్చేసరికి మాత్రం మీరు 2 పారామీటర్స్ పాస్ చేయాలి. ఒక పారామీటర్ వచ్చేసి ఏమో ఇక్కడ 2 పారామీటర్స్ అంటే ఫస్ట్ పారామీటర్ కామా సెకండ్ పారామీటర్. ఇక్కడైతే ఒకే ఒక పారామీటర్ పాస్ చేస్తారు. ఇక్కడ 2 పారామీటర్స్లో ఫస్ట్ పారామీటర్ వచ్చేసి నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఎన్నో చెప్పాలి. ప్రతి బ్లాక్కి ఎంత మెమరీ అలొకేట్ చేయాలో చెప్తాం. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ఒకటే బ్లాక్, అందుకని చెప్పేసి ఇక్కడ సింగిల్ పారామీటరే పాస్ చేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ పారామీటర్ వచ్చేసి నెంబర్ ఆఫ్ బ్లాక్స్, సపోజ్ n కామా ప్రతి బ్లాక్ ఒక సైజ్ ఎంత ఉండాలి. సపోజ్ నేను ఇక్కడ క్యాలక్ ఆఫ్ 2, 2 అన్నాను అనుకోండి. అంటే దీని మీనింగ్ ఏంటి, 2 బ్లాక్స్ ఉన్నాయి, ప్రతి బ్లాక్ ఒక సైజ్ 2 బైట్స్. రీయాలక్ ఫ్రీ దేనికి అంటే, నువ్వు సపోజు మ్యాలక్ క్యాలక్ ఒక పర్పస్ ఒకటే, మెమరీని అలొకేట్ చేయడానికి. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఒక సింగిల్ బ్లాక్ మెమరీ అలొకేట్ చేయడానికేమో మ్యాలక్, మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ మెమరీని అలొకేట్ చేయడానికేమో క్యాలక్. ఓకే, ఈ 2 పర్పస్ మనకు ఆల్రెడీ తెలిసిందే. ఏంటిది, మెమరీని అలొకేట్ చేయడానికి. ఈ రీయాలక్ దేనికి అంటే, ఇప్పుడు పాయింట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సపోజ్ నేను నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఒక 4 ఇచ్చాను. అంటే 4 ఎలిమెంట్స్కి నేను మెమరీ అలొకేట్ చేశాను మ్యాలక్ ద్వారా. మెమరీ అలొకేట్ అయ్యింది. సో అలొకేట్ అయిన తర్వాత నేను నెక్స్ట్ టైం ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేశాను. ఎలిమెంట్ ఒకటి ఇన్సర్ట్ చేస్తే అప్పుడు మెమరీ సైజ్ పెరగాలిగా. లేదా నేను ఒక ఎలిమెంట్ నేను డిలీట్ చేయాలి. ఒక ఎలిమెంట్ డిలీట్ చేస్తే అప్పుడు మెమరీ సైజ్ డిక్రీజ్ అవ్వాలి. సో నువ్వు ఆల్రెడీ ఉన్న మ్యాలక్ ద్వారా నువ్వు మెమరీని అలొకేట్ చేసావు. తర్వాత నువ్వు మెమరీని ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా ఆ మార్చడానికి మనం యూజ్ చేసేది రీయాలక్. రీయాలక్ ఏంటంటే మోడిఫై ది హీప్ ఒక హీప్లో అలొకేట్ చేసిన మెమరీని నువ్వు మోడిఫై చేయాలి. సపోజ్ నేను 100 బైట్స్ మెమరీ అలొకేట్ చేశాను. ఆ 100 నుంచి నేను 200 మార్చాలి, లేదా 100 నుంచి ఒక 50 మార్చాలి. సో ఇలా నేను మోడిఫై చేయడానికి యూజ్ చేసేది రీయాలక్. అదే ఫ్రీ అంటే మీనింగ్ ఏంటంటే, మనం మెమరీని అలొకేట్ చేసాం, వాడుకున్నాం, దాంట్లో డేటాని స్టోర్ చేసాం, ఎలిమెంట్స్ని రిట్రీవ్ చేసుకున్నాం, యూజ్ చేసుకున్నాం. కానీ ఆ మెమరీ మాత్రం అలానే ఉంటుంది. ఆ హీప్ ఏరియాలో దాంట్లో ఉండే వాల్యూస్ అలానే ఉంటాయి. అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు ఆ మెమరీని నువ్వు డిలీట్ చేయాలి కంప్లీట్గా. డిలీట్ చేయడం అంటే అక్కడ దాన్ని మొత్తాన్ని నువ్వు ఫ్రీ చేయాలి. సో ఫ్రీ చేయడానికి మనం యూజ్ చేసేది ఫ్రీ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. మనం స్టాక్లు అనుకోండి, ఆటోమేటిక్ ఆ ఫంక్షన్ డెఫినేషన్ అయిపోగానే ఆ ఫంక్షన్ స్టాక్లోంచి రిమూవ్ అయిపోతుంది. అంటే ఆటోమేటిక్ అదే డీఅలొకేషన్ చేసేస్తుంది. కానీ మనకి ఇక్కడికి వచ్చేసరికి హీప్లో మాత్రం నువ్వు మ్యాలక్ క్యాలక్ ద్వారా మెమరీ అలొకేట్ చేస్తే ఆ మెమరీ అలొకేట్ చేసింది ఆటోమేటిక్గా డిలీట్ అవ్వదు. అంటే ఆ ఫంక్షన్ అయిపోయింది కదా, డిలీట్ అవ్వాలి అంటే అవ్వదు స్టాక్ లాగా. దీంట్లో మాత్రం నువ్వే డిలీట్ చేయాలి. దానికి మనం యూజ్ చేసే ఫంక్షను ఫ్రీ. సో దీంట్లో 1 by 1 డిస్కస్ చేద్దాం. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మ్యాలక్. సో మ్యాలక్ అంటే అలొకేటింగ్ ఏ సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ అన్నాం. సో ఈ మ్యాలక్ ఒకసారి ముందు ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. హ్యాష్ ఇంక్లూడ్ >సింబల్ stdio.h ఒక హెడర్ ఫైల్ యాడ్ చేస్తున్నాను. ఈ మ్యాలక్ క్యాలక్ ఫ్రీ రియాలక్ అనేవి డైనమిక్ మెమరీ అలొకేషన్ సంబంధించినవి కాబట్టి ఈ ఫంక్షన్స్ ప్రీ డిఫైన్. వీటిని మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా మనకి stdlib.h అనే హెడర్ ఫైల్లో ఉంటాయి. సో stdlibrary.h ఈ హెడర్ ఫైల్ వాడాలండి కంపల్సరీగా. ఈ ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నావు అంటే ఆ హెడర్ ఫైల్ వాడాలి. ఓకే, మెయిన్ ఫంక్షన్ రాస్తున్నాను, ఇంట్ స్పేస్ మెయిన్ అన్నాను, ఓపెన్ కర్లీ బ్రేస్. ఈ మ్యాలక్ ఏం చేస్తుందని చెప్పాను, మెమరీని అలొకేట్ చేస్తుంది. ఎక్కడ అలొకేట్ చేస్తుంది, హీప్ ఏరియాలో అలొకేట్ చేస్తుంది. సో ఇక్కడ నేను స్టాక్ ఒకటి డ్రా చేస్తున్నాను, ఇది స్టాక్, ఇంకోటి వచ్చేసి హీప్. మీకు ఆల్రెడీ ఈ పాయింట్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాను. నువ్వు ఒక ప్రోగ్రామ్ తీసుకెళ్ళి ఎప్పుడైతే ర్యామ్లో ప్లేస్ అవుతుందో దాన్ని ప్రాసెస్ అంటామన్నాను. ఆ ప్రాసెస్కి మొత్తం 4 ఎంట్రీస్ క్రియేట్ అవుతాయి. ఒకటి అవుట్ ఫైల్, ఒకటి అంటే నువ్వు రాసిన కోడు, అది కూడా మిషన్ కోడ్ లాగా ఉంటుంది. తర్వాత ఆ కోడ్లో మనం యూస్ చేసిన స్టాటిక్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్, ఇంకోటి స్టాక్ ఏరియా, హీప్ ఏరియా. సో నీ ప్రోగ్రామ్ మొత్తం 4 పార్ట్స్ ఉంటాయి. ఒకటి a.out ఫైల్. a.out ఫైల్ అంటే మనం ఎగ్జిక్యూట్ చేసిన అదే మన ప్రోగ్రామ్ ఏముందో ఆ ఇన్స్ట్రక్షన్, ప్రతి లైన్ ఒక ఇన్స్ట్రక్షన్ అంటాం, అది కూడా మిషన్ కోడ్లో ఉంటుంది. తర్వాత వచ్చేసి స్టాటిక్ వేరియబుల్స్,
గ్లోబల్ వేరియబుల్స్, దీని తర్వాత స్టాక్ ఏరియా, దీనిపైన హీప్ ఏరియా, మొత్తం ఇవి ఉంటాయి. నీ ప్రోగ్రామ్ అనేది స్టాక్ ఏరియాలో అంటే ఫంక్షన్స్ని కాల్ చేయగానే స్టాక్లోకి పుష్ అవుద్దని చెప్పాను. సో మెమరీ అంతా స్టాక్లోనే క్రియేట్ అవుతుంది. కానీ నువ్వు మ్యాలకు క్యాలకు ఫ్రీ రియాలకు కానీ వాడావు అంటే మెమరీ మాత్రం స్టాక్లో కాదండి, హీప్ ఏరియాలో క్రియేట్ అవుతుంది. సో ఇదంతా నేను ఇక్కడ స్పేస్ సరిపోదు కాబట్టి సపరేట్గా డ్రా చేస్తున్నాను. ఇది స్టాక్ అంటున్నాను, దీన్నేమో హీప్ అంటున్నాను. సో స్టాక్ కూడా మనకి ఇదంతా కూడా ర్యామ్లోనే ఉంటుంది కాబట్టి ఈక్వల్ నెంబర్ ఆఫ్ సెల్స్ కింద డివైడ్ అయి ఉంటాయి. ప్రతి సెల్ కూడా ఒక బైట్ కింద ఒక బైట్ అని చెప్పాను. ప్రతి సెల్కి ఒక అడ్రస్ ఉంటుందని చెప్పాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ మ్యాలక్ అనేది ఏంటిది? ఎలకేటింగ్ ఏ బ్లాక్ ఆఫ్ మెమరీ. ఇక్కడ నేను ఎలా రాస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. మ్యాలక్ అని రాస్తున్నాను, మ్యాలక్ ఆఫ్ అని చెప్పేసి నేను ఇక్కడ సపోజ్ 10 అని పాస్ చేశాను. అంటే 10 బైట్స్ మెమరీ ఎలకేట్ అయింది. 10 బైట్స్ కూడా మెమరీ ఎక్కడ ఎలకేట్ అవుతుందంటే హీప్ ఏరియాలో ఎలకేట్ అవుతుంది. అంటే నీ ప్రోగ్రామ్ ఇక్కడ పడినప్పుడు దీంట్లో హీప్ ఏరియా ఉంది కదా, ఈ హీప్ ఏరియాలో ఈ మెమరీ ఎలకేట్ అవుతుంది. అంటే 10 బైట్స్. ప్రతి సెల్కి ఒక అడ్రస్ ఉంటుందని చెప్పాను. సపోజ్ 100, 101, 102, 103, 104, 5, 6, 7, 8. దీని హీప్ ఏరియా అందాం 109, 110. సో టోటల్గా 10 సెల్స్. అంటే ప్రతి సెల్ ఒక్కొక్క బైట్ కాబట్టి సో ఈ 10 సెల్స్ మెమరీ అలొకేట్ అయింది. ఇంకా చాలా సైజు ఉంటుంది, చాలా సెల్స్ ఉంటాయి. నేను ఒక 10 సెల్స్ రాస్తాను. ఈ ఫైనల్గా ఈ మ్యాలక్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఒక వాయిడ్ పాయింటర్ని రిటర్న్ చేస్తుంది. వాయిడ్ పాయింటర్తో పాటు అంటే ఈ ఎంటైర్ మెమరీ అంతా ఎక్కడ ఎలకేట్ అయింది అంటే నీ యొక్క మెమరీ అంతా ఎక్కడ ఎలకేట్ అయింది? 10 బైట్స్ హీప్ ఏరియాలో ఎలకేట్ అయింది. ఈ హీప్ ఏరియాలో స్టార్టింగ్ అడ్రస్ ఏముంది? 100 ఉంది. సో ఈ 100 అనే అడ్రస్ని రిటర్న్ చేస్తుంది. ఆ అడ్రస్ని నువ్వు ఒక అడ్రస్ని హోల్డ్ చేసుకునేది ఎవరు? ఒక పాయింటర్. అంటే దీనికి ముందు నువ్వేం రాయాలి అంటే ఒక పాయింటర్ని డిక్లేర్ చేయాలి. సపోజ్ పీటీఆర్ అన్న. అంటే ఇక్కడ ఏం చేస్తాను? ఫస్ట్ ఇంట్ స్పేస్ స్టార్ పీటీఆర్ అంటున్నాను. అంటే దీన్ని బట్టి పీటీఆర్లోకి ఏమొస్తుంది? పీటీఆర్ అనే దాంట్లోకి నీకు ఈ ఎంటైర్ మెమరీ ఇక్కడ ఎలకేట్ అయిందిగా 10 బైట్స్. ఈ 10 బైట్స్లో స్టార్టింగ్ అడ్రస్ ఏముంది? 100. అంటే పీటీఆర్లోకి 100 వస్తుంది. నువ్వు ఫస్ట్ అసలు సి ప్రోగ్రామ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అయ్యిద్ది అని చెప్పాను నేను. లైన్ బై లైన్ ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ అది స్టాక్లోకి పుష్ అయ్యిద్ది. మెయిన్ ఫంక్షన్లో ఫస్ట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను ఇంట్ స్పేస్ స్టార్ పీటీఆర్. పీటీఆర్ అనేది ఒక పాయింటర్ కాబట్టి సో మెమరీకి ఒక పేరు పెట్టాను, దాని పేరు పీటీఆర్. పీటీఆర్ అనేది పాయింటర్ కాబట్టి పాయింటర్కి 2 బైట్స్ కాబట్టి 2 సెల్స్ ఇచ్చాను. ఇక్కడ కూడా ప్రతి సెల్కి ఒక అడ్రస్ ఉంటుంది. సపోజ్ 1000, 1001, 1002, 1003, 4, 1006, 1007, 1008, 1009. సో 1008 అనే అడ్రస్లో ఈ 8, 9 ఈ 2 అడ్రస్లో పీటీఆర్ అనే వేరియబుల్ ఉంది. ఈ పీటీఆర్లోకి ఏమొస్తుంది అంటే పీటీఆర్ అనేది ఒక పాయింటర్. పీటీఆర్ అనేది పాయింటర్ అంటే ఇలా స్టార్తో డిక్లేర్ చేస్తే అది పాయింటర్ అండి. కానీ మెమరీ పేరు స్టార్ పీటీఆర్ అని ఉండదు ఎక్కడా కూడా. పీటీఆర్ అని ఉంటుంది పేరు, కానీ యాక్చువల్గా ఇండైరెక్ట్గా అది పాయింటర్ అని. కానీ ఇక్కడ పాయింటర్ ఒక డేటా టైప్ ఏముందో చూడండి, ఇంటీజరేనా. సో ఇంటీజర్ కాబట్టి నువ్వు మ్యాలక్ అనేది మల్టిపుల్ అంటే నువ్వు 10 బైట్స్ మెమరీ అలొకేట్ చేసావు. ఈ 10 బైట్స్ మెమరీ అలొకేట్ చేసినప్పుడు దీంట్లో స్టార్టింగ్ అడ్రస్ ఏముంది? 100. ఈ మ్యాలక్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది? వాయిడ్ పాయింటర్ అంటే వాయిడ్ స్టార్. దీన్ని నువ్వు టైప్ కాస్టింగ్ చేయాలి, అంటే ఇంట్ స్టార్ కింద కన్వర్ట్ చేయాలి. అంటే టైప్ కాస్టింగ్ అంటే ఈ ఫంక్షన్కి ముందు బ్రాకెట్స్ ఇలా పెట్టి ఇంట్ స్టార్ అంటారు. అంటే వాయిడ్ పాయింటర్ నుంచి ఇంట్ పాయింటర్ కింద కన్వర్ట్ చేసాం. ఫైనల్గా ఇదేమవుతుంది? 10 బైట్స్ ఆఫ్ మెమరీని అలొకేట్ చేస్తుంది. ఎక్కడ? హీప్ ఏరియాలో. హీప్ ఏరియాలో 10 సెల్స్ క్రియేట్ అవుతాయి. ఈ క్రియేట్ అయిన తర్వాత దీంట్లో స్టార్టింగ్ అడ్రస్ ఈ 10 సెల్స్లో ప్రతి సెల్కి అడ్రస్ ఉంటుంది అన్నానుగా, దాంట్లో స్టార్టింగ్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ రిటర్న్ చేస్తుంది. దేంట్లో స్టోర్ చేస్తుంది అన్నది? పీటీఆర్. పీటీఆర్ అనేది ఎక్కడుంది? స్టాక్ ఏరియాలో ఉంది. స్టాక్లో మెయిన్ ఫంక్షన్లో పీటీఆర్ అనే ఒక వేరియబుల్ ఉంది, అది పాయింటర్ వేరియబుల్. ఈ పీటీఆర్లోకి ఏమొస్తుంది? ఇక్కడ 100 వస్తుంది. ఈ 100 ఇక్కడ ఉంటుంది.
ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు మీనింగ్ఫుల్గా రాయడానికి ఇక్కడ నేను 10 అంటే 10 సెల్స్. 10 సెల్స్ అంటే నువ్వు మ్యాక్సిమం ఎన్ని స్టోర్ చేయొచ్చు? 5 ఏనా? అంటే నేను నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఇస్తే అన్ని స్టోర్ చేయాలి. అంటే దాన్ని బట్టి నేను ఇప్పుడు సపోజ్ ఇక్కడ n అని మార్చాను అనుకోండి, n అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని. నేను నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రన్ టైంలో 4 అని ఇస్తే 4 ఎలిమెంట్స్కే మెమరీ అలొకేట్ అవ్వాలి. n వాల్యూ 5 అని ఇస్తే 5 ఎలిమెంట్స్కే మెమరీ అలొకేట్ అవ్వాలి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ 10 అని రాయకుండా 10 అని రాస్తే ఏమైంది? ఎగ్జాక్ట్గా 10 ఎలిమెంట్స్కే మెమరీ అలొకేట్ అయ్యింది. అలా కాదు, నేను రన్ టైంలో ఎంత ఇస్తే అంత కావాలనుకోండి. అప్పుడు నేను ఇక్కడ n అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి ఇక్కడ ఏం చేస్తాను, printf ఎంటర్ ది n వాల్యూ, ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాం. తర్వాత scanf %d కామా యాంపర్సెంట్ n అన్నాను అనుకోండి. అంటే మెమరీకి ఇక్కడ ఇంకో పేరు పెట్టాను n అని, అంటే ఇంకో 2 సెల్స్కి n అనే పేరు పెట్టాను. ఈ n అనే దాంట్లో printf ఎంటర్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, scanf %d కామా యాంపర్సెంట్ n అంటే n వాల్యూ ఫర్ సపోజ్ నేను 5 అని ఇచ్చాను. n వాల్యూ 5 అంటే 5 ఎలిమెంట్స్కి నాకు హీప్ ఏరియాలో అంటే ఒక్కొక్క దానికి 2 బైట్స్ కాబట్టి 5 × 2 10 బైట్స్ మెమరీ అలొకేట్ అవ్వాలిగా. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ 10 అని రాయాలా? కాదు కదా, నేను n వాల్యూ ఎంత ఇస్తే అంత మెమరీ అలొకేట్ అవ్వాలి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ 10 ప్లేస్లో n అని రాశాను అనుకోండి, అప్పుడు ఏమైంది? 10 ప్లేస్లో n అని రాస్తే అప్పుడు n వాల్యూ 5 కదా, అంటే 5 బైట్స్ అలొకేట్ అవుతాయి. కానీ 5 కాదు కదా, 5 ఎలిమెంట్స్ స్టోర్ చేయాలంటే ప్రతి ఎలిమెంట్కి 2 బైట్స్ కావాలిగా. అంటే 5 × 2 10 కావాలి. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేయాలి అంటే సపోజ్ నువ్వు n × 2 అని రాస్తే సరిపోయింది కదా సార్ అనొచ్చు మీరు. కరెక్టే, n × 2 వ్యాలిడే. కానీ ఇంటికి 2 బైట్సో 4 బైట్సో నీకు తెలియదు. అంటే నువ్వు 32 బిట్ కంపైలర్ అనుకోండి, నువ్వు n × 2 అని రాసేయచ్చు. కానీ నువ్వు 64 బిట్ కంపైలర్ వాడుతున్నావు అనుకో, అప్పుడు ఇంటికి 4 బైట్స్ అయ్యింది. ఇంటికి 4 బైట్స్ అయినప్పుడు అప్పుడు n × 4 రాయాలి. అంటే నీకు ఇంటికి ఎన్ని బైట్స్ అనేది అంటే 2 or 4 నీకు ఎగ్జాక్ట్గా తెలియకపోతే అప్పుడు ఇక్కడ దీన్ని ఎలా మార్చొచ్చు? ఇక్కడ ఫస్ట్ నేను ఒక నెంబర్ రాశాను, ఆ నెంబర్ అనేది ఫిక్స్డ్గా కాకుండా నేను n వాల్యూ ఎంత ఇస్తే అంత రాయాలి కాబట్టి n అని రాశాను. కానీ n అనేది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, కానీ ఇక్కడ మనకి బైట్స్ కింద కావాలి. బైట్స్ అంటే ఇప్పుడు n 5 కాబట్టి 5 బైట్స్ కాదు, నీకు 5 × 2 అంత మెమరీ కావాలి నాకు. అంటే ఇక్కడ ఎలా రాయొచ్చు? n × సైజ్ ఆఫ్ ఇంట్ అన్నాను అనుకోండి. అంటే దీని మీనింగ్ ఏంటి అప్పుడు చెప్పండి? n × సైజ్ ఆఫ్ ఇంట్ అంటే n వాల్యూ 5 అని పాస్ చేశాను. సైజ్ ఆఫ్ ఇంట్ కంపైలరు 32 బిట్ అనుకోండి, ఇంటికి 2 బైట్స్ అంటే 5 × 2 10 బైట్స్ మెమరీ అలొకేట్ అయింది. సపోజ్ n వాల్యూ 5 పాస్ చేశాను, సైజ్ ఆఫ్ ఇంటికి 4 బైట్స్ అనుకోండి, అప్పుడు 5 × 4 20 బైట్స్ మెమరీ అలొకేట్ అయ్యింది. సో అలొకేట్ అయిన తర్వాత దీంట్లో నేను స్టోర్ చేసేది ఏంటిది? ఇంటీజర్ నెంబర్స్. సో ఇంటీజర్ నెంబర్స్ కాబట్టి ఈ ఎంటైర్ malloc అనే ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది? ఒక వాయిడ్ పాయింటర్ రిటర్న్ చేస్తుంది. దాన్ని నువ్వు దేని కింద కన్వర్ట్ చేయాలి? ఇంటీజర్ పాయింటర్ కింద కన్వర్ట్ చేయాలి. ఫైనల్గా ఈ ఎంటైర్ దాంట్లో ఇది మొత్తం ఎక్కడ మెమరీ అలొకేట్ అయ్యింది, క్రియేట్ అయ్యింది? హీప్ ఏరియాలో క్రియేట్ అవుతుంది. malloc అనగానే హీప్లో సెల్స్ కింద డివైడ్ అయ్యి ఉంటే అక్కడ నువ్వు ఇక్కడ ఎంత సైజ్ ఇస్తే అన్ని సెల్స్ క్రియేట్ అవుతాయి. అంతేగాని ఎప్పుడు n × సైజ్ ఆఫ్ ఇంట్ కాదు రాయాల్సింది, ఒక నెంబర్ రాస్తాం, అంత మెమరీ అలొకేట్ అవుతుంది, అది కూడా బైట్స్. నీకు మీనింగ్ఫుల్గా ఇక్కడ నేను n ఎంత ఇస్తే అంత మెమరీ ఎలిమెంట్స్ క్రియేట్ అవ్వాలి కాబట్టి అందుకని ఇక్కడ రాశాను. అంటే ఇది ఫైనల్గా ఇక్కడ అంతా వచ్చేది నీకు ఒక నెంబరే. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సపోజ్ నేను 5 ఇచ్చాను, ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్ 2 అంటే 10 బైట్స్ మెమరీ అలొకేట్ అయ్యింది. నేను నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 6 ఇచ్చాను, అప్పుడు 6 × 2 12 బైట్స్ మెమరీ అలొకేట్ అవుతుంది. అలొకేట్ అయిన తర్వాత ఈ ఎంటైర్ దాంట్లో స్టార్టింగ్ సెల్ ఒక అడ్రస్ ఎంత ఉంది? 100. అది దేంట్లో స్టోర్ అవుతుంది? ptr అనే వేరియబుల్. అంటే స్టాక్లో ptrలోకి 100 వస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నేను ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ప్రతి 2 సెల్స్లో ఒక్కొక్క ఎలిమెంట్ స్టోర్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి 2 సెల్స్లో నేను ఎలిమెంట్ని స్టోర్ చేసుకుంటూ వెళ్ళాలి. అది ఎలా స్టోర్ చేస్తామో అబ్జర్వ్ చేయండి. మనం ఎలిమెంట్స్ని స్టోర్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటే అన్నేగా నువ్వు స్టోర్ చేయాల్సింది. అంటే నువ్వు ఎలిమెంట్స్ కీబోర్డ్ నుంచి ఇవ్వాలి. కీబోర్డ్ నుంచి ఇవ్వాలంటే నువ్వు స్కాన్ఎఫ్ అయినా రాస్తావు. మరి స్కాన్ఎఫ్లు 5 ఎలిమెంట్స్ స్టోర్ చేయాలంటే 5 స్కాన్ఎఫ్లు రాయాలా? కాదుగా. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని అయితే ఉంటాయో
అంటే ఒక లూప్ రాసి ఒక స్కాన్ఎఫ్ రాస్తే అంటే ఆ లూప్ ఎన్నిసార్లు తిరుగుతుందో స్కాన్ఎఫ్ అన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యింది. సో అంటే ఇక్కడ ఎలా రాస్తున్నా అబ్జర్వ్ చేయండి, స్కాన్ఎఫ్ %d అంటే ఇంటీజర్ నెంబర్ స్టోర్ చేస్తున్నావు. ఇక్కడ మనం నీకు తెలిసిన పాయింట్ ఏంటి, పీటీఆర్ ప్లస్ 0 అన్నాను అనుకోండి, చెప్పే పాయింట్ కరెక్ట్గా క్యాచ్ చేయండి, సెమీకోలన్ అన్నా. దీని మీనింగ్ ఏంటంటే పీటీఆర్ అంటే నీకు ఎంత తెలుసు 100 ప్లస్ 0, ఇండైరెక్ట్గా ప్లస్ తర్వాత ఏదన్నా ఒక నెంబర్ వస్తే దట్ నెంబర్ ఇంటూ డేటా టైప్ సైజ్ ఆఫ్ ఇంటికి ఎంత అయితే ఉందో అంత. అంటే ఇంటికి 2 bytes అనుకుంటే పీటీఆర్కి ఎంత 100 ప్లస్ 0 ఇంటూ 2. సో 100 ప్లస్ 0 ఇంటూ 2 ఎంత అవుతుంది, 100 ప్లస్ 0 ఇంటూ 2 అంటే 100గా వచ్చేది. అంటే స్కాన్ఎఫ్ అంటే ఏంటి, కీబోర్డ్ నుంచి నువ్వు ఒక నెంబర్ ఇవ్వాలి, నేను ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ఎక్కడ స్టోర్ అయ్యిద్ది, ఇక్కడ నీకు వచ్చింది ఎంత వాల్యూ 100 ప్లస్ 0 ఇంటూ 2 అంటే 100. అంటే 100 అనే అడ్రస్లో నువ్వు కీబోర్డ్ నుంచి ఏదైతే వాల్యూ ఇచ్చావో ఆ వాల్యూ అనేది ఇక్కడ స్టోర్ అయ్యింది. మెమరీలో 100 అనే అడ్రస్ ఎక్కడ ఉంది, హీప్ ఏరియాలో ఉంది. సో ఆ హీప్ ఏరియాలో నేను సపోజ్ కీబోర్డ్ నుంచి 20 అని ఇచ్చాను అనుకోండి, 20 ఇక్కడ స్టోర్ అయింది. అంటే ఒక స్కాన్ఎఫ్. ఇంకో స్కాన్ఎఫ్ రాయాలని మళ్ళీ ఇంకోటి ఇవ్వాలనుకోండి, మళ్ళీ స్కాన్ఎఫ్ %d పీటీఆర్ ప్లస్ 1 అన్నాను అనుకోండి. పీటీఆర్ ప్లస్ 1 అంటే ఏమైంది, పీటీఆర్ అంటే ఎంత 100 ప్లస్ 1 అంటే 1 అంటే ఏమైంది 1 ఇంటూ 2 అంటే 100 ప్లస్ 1 ఇంటూ 2 ఎంత అవుతుంది 102. అంటే నెక్స్ట్ కీబోర్డ్ నుంచి ఇచ్చే ఎలిమెంట్ ఎక్కడ స్టోర్ అయ్యింది 102 అనే అడ్రస్లో స్టోర్ అయ్యింది. కానీ ఇలా నువ్వు స్కాన్ఎఫ్లో ఇలా వరుసగా రాసుకుంటే వెళ్ళకూడదు. అంటే సేమ్ కాన్సెప్ట్, అంటే పీటీఆర్ ప్లస్ 0 అవుతుంది, తర్వాత పీటీఆర్ ప్లస్ 1 అవుతుంది, తర్వాత పీటీఆర్ ప్లస్ 2. అంటే ఇక్కడ నీకు ఇది 0 1 2 3 అలా వెళ్తూనే ఉంటుంది, అవునా. అలా ఎంతవరకు అంటే ఇక్కడ 0 అని రాయకుండా ఈ 0 ప్లేస్లో నేను i అని వేరియబుల్ పెడతాను. ఇక్కడ ఇనీషియల్గా ఒక లూప్ రాస్తాను, ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n-1 i ప్లస్ ప్లస్ అన్నా. నువ్వు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఇచ్చావు 5 అని ఇచ్చావు. అప్పుడు n-1 అంటే ఏమవుతుంది 4 సో అంటే i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. ఇక్కడ పీటీఆర్ ప్లస్ i అన్నాం. ఇది ఎలా ఎగ్జిక్యూట్ అయ్యిద్దో చూడండి, ఫర్ లూప్ అసలు ఎలా ఎగ్జిక్యూట్ అయ్యిద్ది, ఫస్ట్ i ఈజ్ ఈక్వల్ టు 0, ఫస్ట్ ఇనీషియలైజేషన్ చెక్ చేస్తుంది. అంటే మెమరీలో i అనే పేరు ఉంటుంది స్టాక్లో, దాంట్లో ఇనీషియల్గా i లోపల 0 ఉంటుంది. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n-1, మెమరీలో nలో ఎంత ఉంది 5, 5-1 అంటే ఎంత 4. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ట్రూ. ట్రూ కాబట్టి బాడీలోకి వెళ్ళింది, బాడీలో ఒకే ఒక స్టేట్మెంట్ రాసావు స్కాన్ఎఫ్. దీనికి బాడీ వచ్చేసి స్కాన్ఎఫ్. స్కాన్ఎఫ్ అంటే ఏంటి, కీబోర్డ్ నుంచి నువ్వు ఒకటి ఇవ్వాలి, ఇచ్చావు, ఇస్తే అది ఎక్కడ స్టోర్ అయ్యిద్ది పీటీఆర్ ప్లస్ i. పీటీఆర్ అంటే ఎంత, పీటీఆర్లో ఎంత ఉంది 100 ప్లస్ i ఎంత ఉంది ఆ టైంలో 0, అంటే 100 ప్లస్ 0 ఇంటూ 2 100 అనే వచ్చేది. అంటే నువ్వు కీబోర్డ్ నుంచి ఇచ్చింది 100 అనే అడ్రస్ ఎక్కడుందో చెక్ చేస్తుంది. 100 అనే అడ్రస్ స్టాక్ ఏరియాలో ఉందా హీప్ ఏరియాలో ఉందా, హీప్ ఏరియాలో ఉంది. నువ్వు ఇచ్చిన వాల్యూ అనేది హీప్ ఆ 100 అనే అడ్రస్ లోపల స్టోర్ అయింది. తర్వాత మళ్ళీ ఈ బాడీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కంట్రోల్ అనేది ఇంక్రిమెంట్ దగ్గరికి వెళ్తుంది. ఇంక్రిమెంట్ ఇక్కడ i ఎంత i ప్లస్ ప్లస్ అంటే అప్పుడు i ఇంతకుముందు 0 ఉంది, i ప్లస్ ప్లస్ అంటే ఒకటి ఇంక్రిమెంట్ అయింది, అప్పుడు i 1 అయ్యేది. మళ్ళీ ఇంక్రిమెంట్ తర్వాత మళ్ళీ కండిషన్ దగ్గరికి వస్తుంది, అంతేగాని మళ్ళీ ఇనిషియలైజేషన్ దగ్గరికి వెళ్ళదు. ఇంక్రిమెంట్ తర్వాత మళ్ళీ వచ్చేది కండిషనే. సో కండిషన్లో మళ్ళీ ఏముంది i ఎంత 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 ట్రూ అయింది కాబట్టి మళ్ళీ బాడీలోకి వస్తాం. బాడీలో స్కాన్ఎఫ్ అంటే కీబోర్డ్ నుంచి ఇంకో నెంబర్ ఇస్తాం, ఇచ్చింది ఎక్కడ స్టోర్ అయ్యింది పీటీఆర్ ప్లస్ 1 అంటే పీటీఆర్ ప్లస్ 1 ఇంటూ 2. పీటీఆర్లో ఎంత ఉంది 100 ప్లస్ 1 ఇంటూ 2, 100 ప్లస్ 1 ఇంటూ 2 ఏమవుతుంది 102. అంటే ఈ అడ్రస్లో నెక్స్ట్ ఇచ్చే నెంబర్ స్టోర్ అయ్యింది. నీ కీబోర్డ్ నుంచి ఒక నెంబర్ ఇస్తే 102 అనే అడ్రస్ ఎక్కడ ఉందో చూస్తుంది. 102 అనేది హీప్ ఏరియాలో ఉంది. నెక్స్ట్ i వాల్యూ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 ట్రూ. ఇంక్రిమెంట్ తర్వాత కండిషన్ ట్రూ అయితే బాడీ, అంతేగాని ఇనిషియలైజేషన్ దగ్గరికి వెళ్ళదు. సో మళ్ళీ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 ట్రూ అయింది కాబట్టి పీటీఆర్ ప్లస్ 2. పీటీఆర్ ఎంత 100, పీటీఆర్ ఏం మార్చట్లేదు, పీటీఆర్ ఎప్పుడు 100 ఉంది. సో 100 ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ 2 అప్పుడు ఏమవుతుంది 100 ప్లస్ 4 104 అనే అడ్రస్లో నెక్స్ట్ ఇచ్చే నెంబర్ స్టోర్ అయింది. నెక్స్ట్ i వాల్యూ 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4
ట్రూ అయింది కాబట్టి ఏమవుతుంది, ఇది ట్రూ అయింది కాబట్టి ఏమైంది, అప్పుడు 100 ప్లస్ 3 ఇంటూ 2 అప్పుడు 106. నెక్స్ట్ ఇచ్చే నెంబర్ 106లో స్టోర్ అయింది. నెక్స్ట్ ఐ వాల్యూ 4 అవుతుంది, 4 లెస్ దాన్ ఈక్వల్ టు 4. సో ట్రూ కాబట్టి పీటీఆర్ ప్లస్ 4. సో పీటీఆర్ ప్లస్ అంటే 100 ప్లస్ 2 ఇంటూ 4, 4 ఇంటూ 2 అప్పుడు 108. నెక్స్ట్ ఇచ్చే నెంబర్ ఇక్కడ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 5 అవుతుంది, 5 లెస్ దాన్ ఈక్వల్ టు 4, ఫాల్స్ కాబట్టి బయటకు వచ్చేస్తాం. అంటే ఈ రెండింటి యొక్క పర్పస్ ఏమవుతుంది చూడండి, జస్ట్ నువ్వు ఎలిమెంట్స్ని స్టోర్ చేసావు. ఎక్కడ స్టోర్ చేసావు, హీప్ ఏరియాలో స్టోర్ చేసావు. ఇంతకుముందు అయితే మనం ఎలిమెంట్స్ అన్నీ కూడా స్టాక్ ఏరియాలోనే ఒక యారేని డిక్లేర్ చేసి ఇక్కడే మెమరీ అలొకేట్ అయ్యేది, దీంట్లోనే స్టోర్ చేసేవాళ్ళు. కానీ దీంట్లో స్టోర్ చేయడం వల్ల ఏంటి ప్రాబ్లం, నువ్వు ముందు యారే సైజ్ చెప్పాలి. యారే సైజ్ 100 అంటే 100 స్లాట్స్ అంటే 100 ఇంటూ 2 200 బైట్స్ మెమరీ అలొకేట్ అయ్యేది. నువ్వు n వాల్యూ 6 ఇస్తే 6 ఇంటూ 2 12 బైట్స్, అప్పుడు రిమైనింగ్ మెమరీ అంతా వేస్టేజ్ అవుతుంది. దీన్ని ఓవర్కమ్ చేస్తూ వచ్చిన కాన్సెప్టే మనకి డైనమిక్ మెమరీ అలొకేషన్. సో ఇప్పుడు మనం దీనికి కోడ్ ఎలా రాయాలో కూడా మీకు చూపిస్తాను. ఇదంతా కూడా ఏంటి, జస్ట్ ఎలిమెంట్స్ని స్టోర్ చేయడానికి, అంటే రీడ్ చేయడానికి, అంటే స్టోర్ చేసాం మెమరీలో, ఎక్కడ హీప్ ఏరియాలో. కావాలంటే ఆ ఎలిమెంట్స్ నువ్వు రిట్రీవ్ చేయొచ్చు. ఎలిమెంట్స్ని రిట్రీవ్ చేయడం అంటే ఆ ఎలిమెంట్స్ ఏమున్నాయి అనేది నేను కన్సోల్లో చూడాలి, అంటే ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే మళ్ళీ ఒక ఫర్ లూపు, ఒక స్కాన్అప్ కాకుండా ఏం రాస్తాం, ప్రింట్ ఎఫ్ రాస్తాం. ఏం రాస్తాం, ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n-1, ఐ ప్లస్ ప్లస్ అంటాం. ప్రింట్ ఎఫ్ రాస్తాం, ప్రింట్ ఎఫ్ %d కామా పీటీఆర్ ప్లస్ ఐ అనే రాస్తాం. కానీ ఇది మొత్తానికి ఇక్కడ చూడండి, ప్రింట్ ఎఫ్ %d కామా దానికి ముందు స్టార్ పెడతామండి అంతే, స్టార్ ఆఫ్ ఇదే కాన్సెప్ట్ పీటీఆర్ ప్లస్ ఐ. లూప్ మాత్రం ఇదే, ఈ ఫర్ లూప్ రాసి ఈ ప్రింట్ ఎఫ్ రాస్తే దీన్ని ప్రింట్ ఎలిమెంట్స్ అంటాం. అంటే ఏం జరుగుతుంది, ఇనీషియల్గా ఐ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ట్రూ అయింది కాబట్టి ప్రింట్ ఎఫ్ అంటే ప్రింట్ అవుట్. ఎక్కడిది ప్రింట్ అయ్యిద్ది, ఫస్ట్ ఈ బ్రాకెట్స్లో ఉన్నది ఎవాల్యుయేట్ అయ్యింది. అంటే పీటీఆర్లో ఎంత ఉంది, 100 ప్లస్ 0, ఐ అంటే 0 అంటే 100 ప్లస్ 0 ఇంటూ 2 అప్పుడు 100 అనే అడ్రస్ దగ్గరికి వెళ్ళాం. దానికి ముందు ఏముంది, స్టార్ ఉంది. దీనికి ముందు స్టార్ ఉందంటే మీనింగ్ ఏంటంటే ఆ అడ్రస్ లోపల ఎంత ఉంది, 20. ప్రింట్ ఎఫ్ అన్నావు కాబట్టి నీకు అవుట్పుట్లో కన్సోల్లో 20 అనే అవుట్పుట్ వచ్చింది. తర్వాత ఐ వాల్యూ 1 అయింది, మళ్ళీ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ట్రూ అయింది కాబట్టి ఏమైంది, మళ్ళీ ప్రింట్ ఎఫ్ అన్నావు కాబట్టి మళ్ళీ అవుట్పుట్లో ప్రింట్ అయింది. ఏం ప్రింట్ అవుతుంది, 100 ప్లస్ ఐ వాల్యూ 1, అప్పుడు 100 ప్లస్ 1 ఇంటూ 2, 100 ప్లస్ 1 ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది, 102 ఏనా, 102 అనే అడ్రస్ స్టార్ ఉంది దానికి ముందు, అంటే ఏమైంది ఆ అడ్రస్ లోపల ఎంత ఉందో చూడండి, 30. సో అది ప్రింట్ అయింది. ఈ విధంగా మనం ప్రింటింగ్కి రాసుకోవచ్చు. లెస్ దాన్ సింబల్ stdio.h. సో మనకి సిలో మొత్తం 4 డైనమిక్ మెమరీ అలొకేషన్ ఫంక్షన్స్ ఉన్నాయి అన్నాం. అవన్నీ కూడా ఏ హెడర్ ఫైల్స్లో ఉంటాయని చెప్పాను, stdlib.h అనే హెడర్ ఫైల్లో ఉంటాయి. సో మెయిన్ ఫంక్షన్ రాస్తున్నాను. సో మనకి దీంట్లో క్యాలక్ ఏమో మనకి మెమరీని అలొకేట్ చేయడానికి యూస్ చేస్తాం. మెమరీని మాడిఫై చేయడానికేమో రీఅలక్ అంటాం. ఫ్రీ ఏమో ఉన్న మెమరీని కంప్లీట్గా డిలీట్ చేయడానికి మనం ఫ్రీ అనేది యూస్ చేస్తాం. సో దీంట్లో మన మ్యాలక్ ఫైనల్గా మనకి ఏం రిటర్న్ చేస్తుంది, మెమరీ అలొకేట్ అయిన తర్వాత అది ఏ అడ్రస్లో స్టోర్ అయిందో ఆ అడ్రస్ని రిటర్న్ చేస్తుంది. అడ్రస్ని రిటర్న్ చేస్తుంది కాబట్టి మనం దేంట్లో స్టోర్ చేయాలో ఒక అడ్రస్ని రిటర్న్ చేస్తే ఒక పాయింటర్. సో ఇంటూ స్పేస్ స్టార్ పీటీఆర్ అన్నాను, ఒక పాయింటర్ని డిక్లేర్ చేశాను. అలానే నేను నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్కి n అని ఇస్తున్నాను. సో ప్రింట్ ఎఫ్ /n enter the number of elements scanf %d కామా %n. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సపోజ్ 4 అని ఇచ్చాను. అంటే 4 ఎలిమెంట్స్ అంటే 4 కూడా ఇంటీజర్ టైప్ కాబట్టి అప్పుడు 4 ఇంటికి 2 బైట్స్ అనుకుంటే 4 ఇంటూ 2 8 బైట్స్ మెమరీ అలొకేట్ అవ్వాలి. అది కూడా ఎక్కడ అలొకేట్ అవ్వాలి, హీప్ అనే ఏరియాలో అలొకేట్ అవ్వాలి. అంటే డైనమిక్గా నువ్వు ఏదైనా మెమరీని అలొకేట్ చేస్తే అది మొత్తం కూడా హీప్ ఏరియాలో స్టోర్ అవ్వాలి. సో హీప్ ఏరియాలో స్టోర్ అవ్వడానికి మెమరీని అలొకేట్ చేయడానికి మనం యూస్ చేస్తుంది మ్యాలక్ ఆఫ్ సైజ్ ఇస్తాం. ఇక్కడ సైజ్ కూడా ఏంటి, నీకు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎంత ఉంటే అంతేగా, సో n.
కానీ ఎన్ అంటే ఇప్పుడు ఎన్ వాల్యూ సపోజ్ నేను 3 అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు మ్యాలక్ ఆఫ్ 3 అంటే ఏమవుతుంది, ఓన్లీ 3 బైట్సే అలొకేట్ అయ్యిద్ది. కానీ 3 ఎలిమెంట్స్ స్టోర్ చేయడానికి ప్రతి ఎలిమెంట్కి 2 బైట్స్ కావాలి కదా. అంటే 3 ఇంటూ అంటే ఎన్ ఇంటూ సైజ్ ఆఫ్ డేటా టైప్ రాస్తున్నాను. అప్పుడు డేటా టైప్ ఎంత ఉంటే అంత తీసుకుంటుంది. సైజ్ ఆఫ్ ఇంటికి 2 అనుకుంటే 2 తీసుకుంటుంది. ఎన్ వాల్యూ 3 ఇచ్చాను అనుకోండి, అప్పుడు 3 ఇంటూ 2 అప్పుడు 6 బైట్స్ అలొకేట్ అయ్యిద్ది అనమాట. అంటే మ్యాలక్ ఆఫ్ అనే ఆ బ్రాకెట్లో మనం పాస్ చేసేది ఏంటంటే సైజ్ కూడా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బైట్స్లో పాస్ చేస్తాం. సో ఇది ఇక్కడ ఉండేది నెంబర్ అంటే ఒక నెంబరే, కానీ ఆ నెంబర్ అంతా కూడా ఎలా అంటే బైట్స్ లెక్క. సో ఇప్పుడు ఎన్ అనేది 3 అని ఇస్తే 3 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్ అంటే 3 ఇంటూ 2 అంటే 6 బైట్స్. ఒకవేళ ఇంటికి 4 బైట్స్ అనుకుంటే 3 ఇంటూ 4 12 బైట్స్. అంటే 12 బైట్స్ మెమరీ అంతా హీప్ అనే ఏరియాలో స్టోర్ అయ్యింది. ఈ పర్టికులర్ది ఏం రిటర్న్ చేస్తుంది అంటే వాయిడ్ స్టార్ని రిటర్న్ చేస్తుంది. దాని యొక్క రిటర్న్ టైప్ వచ్చేసి వాయిడ్ స్టార్. సో ఆ రిటర్న్ టైప్ని మనం మార్చాలి. ఆ రిటర్న్ టైప్ని మనం ఇంటీజర్ టైప్ కింద మార్చాలి. అందుకని టైప్ కాస్టింగ్ చేయాలి. సో బ్రాకెట్స్లో అంటే ఆ మ్యాలక్ ముందు ఇంట్ స్టార్ అని రాస్తాం. ఇది టైప్ కాస్టింగ్ అంటాం. సో ఇంటీజర్ పాయింటర్ కింద కన్వర్ట్ చేస్తాం. సో మ్యాలక్ యొక్క రిటర్న్ టైప్ వచ్చేసేమో వాయిడ్ పాయింటర్. ఈ వాయిడ్ పాయింటర్ని దేని కింద కన్వర్ట్ చేస్తున్నాను, ఇంటీజర్ పాయింటర్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. ఫైనల్గా మెమరీ మొత్తం అలొకేట్ అయిన తర్వాత ఆ మెమరీలో స్టార్టింగ్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ని రిటర్న్ చేస్తుంది. ఆ అడ్రస్ని హోల్డ్ చేసుకునేది ఎవరు, ఒక పాయింటర్. ఆ పాయింటర్ నేను ఇక్కడ ఏం పేరు పెట్టాను, పీటీఆర్ అన్నాను. సో పీటీఆర్ అంటే ఇప్పుడు పీటీఆర్లోకి ఏమొచ్చింది, స్టార్టింగ్ అడ్రస్ వస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ అడ్రస్ వచ్చింది. నేను ఇప్పుడు మెమరీలో స్టోర్ చేయాలి నేను, అంటే ఈ ఎక్కడ మెమరీలో, హీప్ అనే మెమరీలో. అంటే మెమరీలో స్టోర్ చేయడానికి మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్కి మెమరీలో స్టోర్ చేయాలిగా. అంటే ఫర్ ఒక లూప్ రాయాలి కాబట్టి ఇక్కడ వేరియబుల్ ఐ అని డిక్లేర్ చేస్తున్నాను. అంటే ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n-1, ఐ ప్లస్ ప్లస్. సో n వాల్యూ సపోజ్ 3 ఇస్తే 3 ఎలిమెంట్స్ నేను ఇవ్వాలి అంటే స్కాన్ఎఫ్ఏగా. స్కాన్ఎఫ్ %d కామా యాంపర్సెంట్ మనం కీబోర్డ్ నుంచి ఇస్తున్నాం. ఓకే, ఇస్తే మనం అడ్రస్ చెప్పాలి. ఏ అడ్రస్లో స్టోర్ అవ్వాలి అంటే నీకు ఇనీషియల్గా పీటీఆర్ అంటే తెలుసు, అంటే హీప్లో స్టార్టింగ్ అడ్రస్ అది. సో హీప్లో స్టార్టింగ్ అడ్రస్ కాబట్టి పీటీఆర్ ప్లస్ ఐ అంటాను. అంటే ఫస్ట్ పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు సపోజ్ 1000 అని వచ్చింది అనుకోండి. అంటే 1000 అనే అడ్రస్ వస్తే ఫస్ట్ ఐ 0నేగా, అంటే 1000 + 0. 1000 + 0 అంటే 1000ఏగా. అంటే నీ ఇచ్చే ఎలిమెంట్ అనేది 1000 అనే అడ్రస్ లోపలికి వెళ్ళి స్టోర్ అయ్యింది. తర్వాత ఐ ఇంక్రిమెంట్ అయ్యింది. మళ్ళీ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, అప్పుడు 1000 + 1 అంటే ఇండైరెక్ట్గా ఏం జరిగిద్ది అంటే 1 ఇంటూ డేటా టైప్ జరుగుతుంది. 1 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్ అంటే 1 ఇంటూ 2. అప్పుడు 1000 + 1 ఇంటూ 2 అంటే 1002 అనే అడ్రస్లో నెక్స్ట్ ఇచ్చిన ఎలిమెంట్. తర్వాత ఐ వాల్యూ 2 అయితే 100 + 2 ఇంటూ 2 అంటే 1004. అలా నీకు ఈ లూప్ ట్రూ అయ్యేంత కాలం ఈ అడ్రస్లోకి వెళ్ళి నువ్వు ఇచ్చిన ఎలిమెంట్ స్టోర్ అవుతూ వెళ్తుంది. ఇలా ఎలిమెంట్స్ని స్టోర్ చేయడానికి రాసింది ఇది. ఇప్పుడు ఎప్పుడైనా మనం స్కాన్ఎఫ్ రాసే ముందు దానిపైన ఒక ప్రింట్ఎఫ్ రాస్తే బెటర్గా ఉంటుంది. ఎంటర్ ది ఎలిమెంట్స్ అంటున్నాను. ఓకే, ఎలిమెంట్స్ ఎంటర్ చేశాను. తర్వాత నేను ఆ ఎలిమెంట్స్ని ప్రింట్ చేయాలి. ఎక్కడున్నాయి ఎలిమెంట్స్ అన్ని, ఎక్కడ స్టోర్ అయ్యాయి, హీప్ అనే ఏరియాలో స్టోర్ అయినాయి. సో ఇప్పుడు ఈ హీప్ అనే ఏరియాలో ఉండే ఎలిమెంట్స్ అన్ని నేను ప్రింట్ చేయాలి అంటే నీకు తెలిసిన పేరు ఒకటే, పీటీఆర్ అంటే అడ్రస్ తెలుసు, స్టార్టింగ్ అడ్రస్. ఆ అడ్రస్ని పట్టుకొని మిగతా అన్నీ ప్రింట్ చేయొచ్చు. ఎందుకంటే అన్నీ కూడా ఒకటేది ఇక్కడ కంటిన్యూషన్గా స్టోర్ అయి ఉంటాయి. అలాంటి ఎన్ని ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలి నువ్వు, ఎన్ని ఉంటే అన్ని, అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని బేస్ చేసుకున్నాక. సో ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n-1, ఐ ప్లస్ ప్లస్ అంటున్నాను. ప్రింట్ చేయాలి కాబట్టి ప్రింట్ఎఫ్ %d కామా ఇప్పుడు మనకి పీటీఆర్ అంటే అడ్రస్ ప్లస్ ఐ అంటే ఫస్ట్ ఐ 0, పీటీఆర్ + 0 అంటే 1000 + 0 1000 వస్తుంది. ఆ అడ్రస్ లోపల ఉండే వాల్యూ కావాలి, అంటే దీనికి ముందు స్టార్ పెట్టాలి. పీటీఆర్ + ఐ అంటేమో అడ్రస్ వస్తుంది, దానికి ముందు స్టార్ పెడితే ఆ అడ్రస్ లోపల ఏముంది అనేది వస్తుంది. అంటే 1000 లోపల ఏదైతే ఎలిమెంట్ ఉందో అది ప్రింట్ అయ్యింది. తర్వాత ఐ 1 అయ్యింది, అంటే 1000 + 1 ఇంటూ 2 అంటే 1002 అనే అడ్రస్ లోపల ఏ ఎలిమెంట్ ఉంది అది ప్రింట్ అయ్యింది.
ఈ విధంగా ఎలిమెంట్స్ని ప్రింట్ చేసుకుంటూ వెళ్తాం. ఫైనల్గా రిటర్న్ స్పేస్ 0. ఆ ఎలిమెంట్స్ని ప్రింట్ ఒక్కొక్క ఎలిమెంట్కి గ్యాప్ /t అని ఇస్తున్నాను. ఫస్ట్ ఎలిమెంట్ ప్రింట్ అయ్యింది, స్పేస్ వస్తుంది, ఒక ట్యాబ్ స్పేస్, తర్వాత సెకండ్ ఎలిమెంట్ ఈ విధంగా స్టోర్ అవుతూ వెళ్తుంది. ఓకే, ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. బిల్డ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ సెమీకోలన్ మిస్ అయింది. బిల్డ్ 1 సెకండ్. ఓకే, ఇక్కడ కూడా సెమీకోలన్ మిస్ అయింది. బిల్డ్. ఓకే, ఇప్పుడు రన్ చేస్తున్నాను. సో రన్ చేయగానే ఏమడిగింది చూడండి, ఎంటర్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని అడిగింది, అంటే n వాల్యూ. సపోజ్ n వాల్యూ 4 అని ఇచ్చాను. ఇవ్వగానే ఏమైందో చూడండి, ఎంటర్ ది ఎలిమెంట్స్ అని అడిగిందా, అంటే 4 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంటికి 4 బైట్స్ అనుకుంటే 4 ఇంటూ 4 16 బైట్స్ మెమరీ అలొకేట్ అయ్యింది. దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్ ఇచ్చాను, ఫస్ట్ ఎలిమెంట్ సపోజ్ 20 అని ఇచ్చాను. తర్వాత మళ్ళీ సెకండ్ ఎలిమెంట్ 30, 40, 50, 4 ఎలిమెంట్స్ ఇచ్చాను. ఆ 4 ఎలిమెంట్స్ని ప్రింట్ చేశాను. సో ఇది కీబోర్డ్ నుంచి వచ్చిన 4 ఎలిమెంట్స్, మళ్ళీ తర్వాత ప్రింట్ రాశాను కాబట్టి ఆ 4 ఎలిమెంట్స్ ప్రింట్ అవుతున్నాయి. ఇప్పుడు దీన్ని మనం ఇలా రాయకుండా ఈ కోడ్ మొత్తం, అంటే ఎలిమెంట్స్ని స్టోర్ చేయడానికి 2 లైన్స్ కోడ్ రాసాం, అలానే ప్రింట్ చేయడానికి ఒక 2 లైన్స్ కోడ్ రాసాం. ఇదంతా కూడా ఈ లాజిక్ అంతా మనం దీనికి కామెంట్స్ పెడుతున్నాను చూడండి. ఇదంతా ఇలా రాయకుండా దీన్ని మొత్తాన్ని కలిపి నేను ఒక పేరు పెట్టుకుంటాను, రీడ్ ఆఫ్ అని చెప్పి. ఏ అనే అరే, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్, సారీ మనకి అడ్రస్ ఏది తెలుసు, అడ్రస్ పేరు ఏంటి ఇక్కడ, పీటీఆర్ఐ, అదొకటేగా తెలుసు. అలానే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ n అది తెలుసు. ఈ 2 పాస్ చేస్తాం. ఈ 2 పాస్ చేసి ఇది ఫంక్షన్ కాల్ కాబట్టి ఫంక్షన్ డెఫినేషన్ రాయాలి. ఫంక్షన్ డెఫినేషను అనేది మేము మెయిన్ కింద రాస్తాం. సో వాయిడ్ స్పేస్ రీడ్ ఆఫ్ ఇంట్ ఏ స్క్వేర్ బ్రాకెట్ లేదా *x అంటాను, కామా ఇంట్ స్పేస్ m అంటాను, ఓపెన్ అండ్ క్లోజ్. దీంట్లో ఏం రాస్తాం, ఒక లూప్ రాయాలి, అంటే ఒక వేరియబుల్ ముందు కావాలి మనకి, ఇంట్ స్పేస్ i అంటాను. సో ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n-1 i ప్లస్ ప్లస్. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఇక్కడికి వచ్చేసరికి n, కానీ ఈ ఫంక్షన్లో మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే m, అంటే m రాయాలి. scanf %d కామా, ఇక్కడ పేరేం వాడాం మనం, x అని వాడాం, అంటే ఇక్కడేమో ptr, దాన్ని ఇక్కడ మనం x అని వాడాం కాబట్టి x ప్లస్ i సెమీకోలన్. ప్రతి ఎలిమెంట్కి మనం /t అని ఇద్దాం. ఇక్కడ ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తున్నాను, ఎంటర్ ది ఎలిమెంట్స్. ఇది ఫంక్షన్ కాల్, ఇది ఫంక్షన్ డెఫినేషన్ కాబట్టి ప్రోటోటైప్ కూడా రాయాలి. అది మెయిన్కి పైన కాపీ చేసి సెమీకోలన్ ప్లేస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ కోడ్ని ఇంకా డిలీట్ చేసేయచ్చు. అదే కోడ్కి ఒక పేరు పెట్టుకున్నాను, రీడ్ ఆఫ్ అని. అలానే ప్రింట్ చేయడానికి ఇది మొత్తం లాజిక్ అంతా ఇక్కడ రాయకుండా ఇది రిమూవ్ చేసి ప్రింట్ అంటున్నాను. సో ప్రింట్ ఆఫ్ ptr కామా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇప్పుడు మనం దీనికి ఇది ఫంక్షన్ కాల్ కాబట్టి ఫంక్షన్ డెఫినేషన్ రాయాలి. సో వాయిడ్ స్పేస్ ప్రింట్ ఆఫ్ ఇంట్ స్టార్ y అంటున్నాను, ఇంట్ స్పేస్ n అంటున్నాను. మీకు నచ్చిన పేర్లు ఏమైనా పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ వైలోకి ఇక్కడ ptrలో ఏముందో దాని వాల్యూ వచ్చింది, ఇక్కడ nలోకి ఏమో ఇక్కడ ఏముందో దాని వాల్యూ వస్తుంది. ఒక లూప్ రాయాలి కాబట్టి ఇంట్ i అనే వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం. ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్కి నేను n అనే పేరు పెట్టుకున్నాను, i ప్లస్ ప్లస్. printf %d/t కామా, ఇక్కడ మనకి అడ్రస్, ఇక్కడ ptr అన్నాం, ఆ ptr ఒక అడ్రస్ ఇక్కడ దేంట్లో ఉంది, వైలో ఉంది, అంటే ఇక్కడ y వాడాలన్నమాట మీరు. y ప్లస్ i అంటే ఏమవుతుంది, అడ్రస్ వస్తుంది. y ప్లస్ i అంటే అడ్రస్, ఆ అడ్రస్ లోపల ఉండే వాల్యూ కాబట్టి దానికి ముందు స్టార్ సెమీకోలన్.
ఫంక్షన్ డెఫినేషన్ కూడా అయిపోయింది. ప్రోటోటైప్ కావాలి కాబట్టి దీన్ని కాపీ చేసి పైకి వెళ్ళి పేస్ట్ చేయండి. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. బిల్డ్ చేశాను. ఓకే, ఇక్కడ మనకి పెరాన్సిస్ మిస్ అయింది. ఓకే, బిల్డ్. ఓకే, ఏ ఎర్రర్స్ రాలేదు. రన్. ఎంటర్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 4, 10, 20, 30, 40, 50. 1 సెకండ్, ఎక్కడ మిస్టేక్ పడింది. పర్సంటేజ్ డీల్ వాడతాం. డీలు అంటే ఏది నెంబర్ ఎంటర్ చేయాలనేది ఫార్మాట్ స్పెసిఫైయర్. కానీ దాని పక్కన మీరు /టీల్ ఇలాంటివి వాడకూడదు. దానివల్ల ఏమవుతుందంటే ఒకటి ఎక్స్ట్రా తీసుకుంది. సో అందుకని నేను అది రిమూవ్ చేశాను. బిల్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 4, 10, 20, 30, 40. చూడండి, ఇప్పుడు 4 అయినా తీసుకుంది. ఆ 4 ఎలిమెంట్స్ ప్రింట్ అయినాయి. సో రీడ్ అరేలో ఎలిమెంట్స్ని స్టోర్ చేశాను, ఎలిమెంట్స్ని ప్రింట్ చేశాను. కానీ ఈ ఎలిమెంట్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అయినాయి? హీప్ ఏరియాలో స్టోర్ అయింది.